వ్యవస్థ అంటే అక్కడ ఉండే టాక్సీలని అక్కడ ఉండే బస్ సర్వీసు ఎప్పుడుంది నెక్స్ట్ బస్సు నేను ఎన్ని నిమిషాల్లో నా గమ్యస్థానాన్ని చేరుకోగలుగుతాను అనేది కూడా క్యాల్కులేట్ చేసి చూపెట్టే విధంగా ఈ టీ సవారీ అనే యాప్ ని కూడా తయారు చేశాము. గౌరవ ముఖ్యమంత్రి ప్రధానమంత్రి గారు ఏ రోజైతే కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారో ఆ రోజు దానికి కూడా విడుదల చేయడం జరుగుతుంది. కాబట్టి మెట్రోకి సంబంధించి అన్ని రకాల ఆలోచనలతో ఇది ఒక ఇంజనీరింగ్ ఇన్నోవేషన్ అండ్ ఇది ఒక ఫైనాన్షియల్ ఇన్నోవేషన్. ఎందుకంటే ఇంతకుముందు నేను చెప్పినట్టు సాధారణంగా మెట్రోలు ఎక్కడైనా కూడా ప్రపంచవ్యాప్తంగా ప్రభుత్వాలు పెట్టుబడులు పెట్టడం, ప్రభుత్వాలే సబ్సిడైజ్ చేయడం తద్వారా నడుస్తాయి. కానీ హైదరాబాద్ మెట్రో ఇస్ యూనిక్. హైదరాబాద్ మెట్రో ఇస్ యూనిక్ బికాస్ this is in a public-private partnership mode where lot of transit-oriented development is also going to happen over the period of next 15 to 20 years, and which is already started, which will continue into the next 10, 15, 20 years. So almost 18 million square feet of commercial real estate will be built, which will also be leveraged for making this project viable. Advertising is also part of the revenues that will fund and that will continue to bring viability to the project. And fare ప్రయాణికులు పెట్టే టికెట్ ధర కూడా ఒక మార్గంగా మొత్తం 3 మార్గాల నుంచి ప్రధానంగా వారు వనరులను సమీకరించుకొని ఈ ప్రాజెక్ట్ వయబిలిటీని మెయింటైన్ చేయబోతా ఉన్నారు. ఫేర్ కి సంబంధించి టికెట్ ధరలకు సంబంధించి మన ఎల్ఎన్టీ వారు ప్రభుత్వంతో ఇప్పటికే సంప్రదింపులు జరిపారు. వారు ఈరోజు సాయంత్రం కానీ రేపు కానీ వారి అనుకూలతను బట్టి వారు విడుదల చేస్తారు. ఏ రకమైన ఫేర్స్ ఉండబోతున్నాయి అనేది ఎల్ఎన్టీ వారు కన్సెషన్ అగ్రిమెంట్ ప్రకారం వారే విడుదల చేయాలి కాబట్టి వారే చేస్తారు. అది వారికి వదిలిపెడతాం. కాకపోతే ఐ టెల్ యూ వన్ థింగ్, హైదరాబాద్ మెట్రో ఫేర్స్ విల్ బి కాంపిటేటివ్. దేశంలో ఎక్కడెక్కడైతే మనకి ఇతర మెట్రోలు ఉన్నాయో విల్ బి కాంపిటేటివ్. వీల్ ఎన్షూర్ దట్ పీపుల్ ఎంజాయ్ ద కంఫర్ట్ ఆఫ్ రైడింగ్ అ వండర్ఫుల్ మెట్రో, క్లీన్ మెట్రో ఇన్ Hyderabad. So the first phase of metro which will be launched, as I have mentioned, is the longest for any metro in the country. 30 kilometers is the longest for any metro in the country today, and I am proud that it is happening in Hyderabad. Once again, I would like to thank L&T and HMR for putting in and for working really hard over the last few months to ensure that we meet this deadline of 28th November. So every safety clearance is in place. Metro is entirely geared up in terms of all amenities that have to be offered. But my request to media is one. When a project like this is launched, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ని మనం ప్రారంభించినప్పుడు ఇనీషియల్ టీథింగ్ పెయిన్స్ ఏవైతే ఉంటాయో, ఇనీషియల్ టీథింగ్ ట్రబుల్స్ ఏవైతే ఉంటాయో, దట్ ఈస్ బౌండ్ టు బి దేర్. ఇనీషియల్ గా కొన్ని మనం నేర్చుకుని సరిదిద్దుకుని సవరించుకోవాల్సినవి ఏవైతే ఉంటాయో, ఇంత పెద్ద ప్రాజెక్ట్ ప్రారంభించినప్పుడు కొన్ని ఉంటాయి. దయచేసి మీడియా సహకారాన్ని కోరుతా ఉన్నాం. ఈ విషయంలో ఎక్కడైనా చిన్న చిన్న లోటుపాట్లు మేము సవరించుకోవాల్సినవి ఉంటే దయచేసి చెప్పండి, సవరించుకుంటాం. కానీ ప్రజల్ని దయచేసి మనం సరైన దిశలో ప్రజా రవాణా వైపు, అల్టిమేట్ గా ఈరోజు మనం చూస్తున్నాం ఢిల్లీ లాంటి నగరాల్లో కాలుష్య సమస్య వల్ల స్కూళ్లు కూడా బంద్ పెట్టుకుని, ప్రభుత్వ కార్యాలయాలు కూడా బంద్ పెట్టుకునే పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితి హైదరాబాద్కు రాకూడదన్న ఉద్దేశంతోనే ప్రజా రవాణా మీద కూడా ప్రభుత్వం కూడా దృష్టి కేంద్రీకరించింది. అటు ఆర్టీసీ కానీ ఇటు మెట్రో కానీ మనం బలోపేతం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఆర్టీసీకి సంబంధించి కూడా మొట్టమొదటిసారి దేశంలో చరిత్రలో ఏనాడు లేని విధంగా జీహెచ్ఎంసీ నుంచి కూడా కొన్ని డబ్బులు ఇచ్చి ప్రజా రవాణా, ఎందుకంటే హైదరాబాద్ ప్రజల కోసమే ఉపయోగపడుతున్న రవాణా వ్యవస్థ కాబట్టి ఆర్టీసీ నష్టాల్లో పోకూడదన్న ఉద్దేశంతో ఆ రకంగా కూడా సపోర్ట్ చేశాం లాస్ట్ 2 years కూడా. కాబట్టి గవర్నమెంట్ కి ప్రజా రవాణా వ్యవస్థ మీద ఉన్న కమిట్మెంట్ కి ఇదొక సంకేతంగా నేను మళ్ళొకసారి మీకు చెబుతూ, మళ్ళొకసారి హైదరాబాద్ నగర ప్రజలందరికీ మేము మళ్ళీ సమావేశం ఉండదు, అందుకే ఈరోజు చెప్తా ఉన్నాను శుభాకాంక్షలు. ఎందుకంటే ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు ఆ రోజు మెట్రోను ప్రారంభించిన తర్వాత ప్రస్తుతం ప్రధానమంత్రి ఆఫీస్ నుంచి మనకు ప్రోగ్రాం వచ్చింది. అందులో మీడియాను ఉద్దేశించి మాట్లాడే కార్యక్రమం లేదు. కాబట్టి మీకు అడ్వాన్స్ గా శుభాకాంక్షలు చెప్తున్నాను. ఎందుకంటే మళ్ళీ ఆ రోజు ప్రధానమంత్రి గారు, ముఖ్యమంత్రి గారు కలిసి ఆ జెండా ఊపేసి రైల్లో ఎక్కి ప్రయాణం చేసి మళ్ళీ అందరం ఆ గ్లోబల్ ఆంటర్ప్రినర్షిప్ సమిట్ ఏదైతే జరగబోతా ఉందో అదే రోజు దానిలో పాల్గొనేదానికి పోయేది ఉంది. కాబట్టి 2 ముఖ్యమైన ఈవెంట్లు 28వ తారీఖు నాడు జరగబోతా ఉన్నాయి. కాబట్టి ఆ రోజు ప్రధానమంత్రి గారి షెడ్యూల్ కూడా చాలా టైట్ గా ఉంది. ఎందుకంటే దేశ విదేశాల నుంచి ప్రతినిధులు వస్తా ఉన్నారు. కాబట్టి ప్రధానమంత్రి గారు సమయాభావం వల్ల, వేరే ఉద్దేశం కాదు, సమయాభావం వల్ల ఆ రోజు మేము నిజానికి మియాపూర్
ఆ ప్రాంతంలోనే ఒక పెద్ద బహిరంగ సభ కూడా ఏర్పాటు చేద్దాం అనుకున్నాం. ప్రధానమంత్రి గారికి కూడా సమాచారం ఇచ్చాం. కానీ సమయాభావం ఉంది, సమయం తక్కువగా ఉంది కాబట్టి బహిరంగ సభ వద్దు అని చెప్పి వారు అన్నారు. దాంతో ఆలోచన విరమించుకున్నాం. ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఆ రోజు మరి ప్రెస్తో మాట్లాడే అవకాశం లేదు కాబట్టి అందుకే ఈరోజు సవివరంగా అన్ని విషయాలు మీ ముందు పెట్టి గౌరవ నగర ప్రజాప్రతినిధులందరికీ కూడా మరి ఈ మెట్రో రైడ్ ఎట్లా ఉంటుందో ఒకసారి వారు కూడా అనుభూతి చూపెట్టాలన్న ఉద్దేశంతోనే చేయడం జరిగింది. మరి ఇప్పటిదాకా కొంత మీరందరూ వచ్చారు కాబట్టి కొంత తోపులాట ఉంది కానీ లేకపోతే అదర్వైజ్ మాత్రం ఇట్ వాజ్ అ కంఫర్టబుల్ రైడ్. కాబట్టి మీరందరూ కూడా దయచేసి ఏమైనా చిన్న చిన్న టీటింగ్ పెయిన్స్ ఏమైనా ఉంటే కూడా మీరు మాకు ఎప్పటికప్పుడు మార్గనిర్దేశం చేయాలని ఎప్పటికప్పుడు గైడెన్స్ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతూ మీకు ఫేర్స్ కి సంబంధించి ఇందాక నేను చెప్పినట్టు ఎనీథింగ్ విత్ రెస్పెక్ట్ టు ఫేర్స్ ఎల్ఎన్టీ ఈ రోజు సాయంత్రం కానీ రేపు కానీ డిపెండింగ్ ఆన్ దేర్ కన్వీనియన్స్ దే విల్ అనౌన్స్ as per the concession agreement. That is what they are expected to do. So I only can assure you that it will be competitive with the rest of the metros in the country. It will definitely be competitive. ప్రజలకి సౌకర్యంగా వారు మరి ఆమోదించే విధంగానే ఉంటుందని చెప్పి కూడా ఆశిస్తూ మళ్ళొకసారి మీడియాకి మీ సహకారానికి ధన్యవాదాలు. ఎస్ సార్. ఏం ఆలస్యమైంది? టికెట్స్ రేట్స్ అనౌన్స్ చేసే విషయం లేట్ అవుతూ ఉంది. ఇప్పటిదాకా క్లారిటీ లేదు పబ్లిక్. దేనికి ఆలస్యమైంది కదా? టికెట్ రేట్స్ టికెట్ రేట్స్ అంటే నువ్వు అర్జెంట్ కొనుక్కుంటావు ఇప్పుడే పాస్ గురించి కాదు సార్. ఇప్పుడు పబ్లిక్ ఎవరికైనా కూడా కంపల్సరీ టికెట్ ఎంత ఉంటుందని ఇంకా ఎగ్జైట్నెస్ చెప్తున్నా. ఈ రోజు రాత్రి రేపు అంటున్నాయి. అంతకంటే లేట్ అవుతుందంటే ఎల్ఎన్టీకి గవర్నమెంట్ మధ్య ఇంకా టికెట్ రేట్ల విషయంలో క్లారిటీ లేదనేది ఒకటి ఉంది సార్. అందుకే నీకు లేదో క్లారిటీ మాకుంది. ఎవరు అనౌన్స్ చేయాలో వారు చెప్తారని చెప్తాను. ఏముంది అందులో? సాయంత్రం రేపు అనౌన్స్ చేస్తారు. ప్రతి విషయం ఏంది అందులో? అంటే 10 రూపాయలు ఉండొచ్చు. అసెంబ్లీ కాదు కదా, ఆర్గ్యుమెంట్ కాదు. అంటే చాలా మందికి ఇంకా ఇంతవరకు సాయంత్రం అనౌన్స్ చేస్తారు. నువ్వు హడావుడు ఎందుకు అంతగానో? నీకు అంత అర్జెంట్ ఉంది. 3 గంటలు ఎత్తిపోయిందే ఉందా? అంటే పబ్లిక్ ఉన్న ఇంట్రెస్ట్ 3 గంటల తర్వాత వస్తుంది. ఏముంది అందులో? అన్నా anxiety should be with respect to how good this is going to be, how well we are going to maintain it, etc. You don't have to be anxious about. I don't think so. I don't think the public is anxious. Don't try to put words in their mouth. Yes sir. మొదట అగ్రిమెంట్ కుదిరినప్పుడు 8 రూపాయలు లోయెస్ట్ ప్రైస్, 19 రూపీస్ హైయెస్ట్ ప్రైస్ తో వెయిట్ ఫర్ ద అనౌన్స్మెంట్ అయితే ఉంది. అయితే ఎక్కువగా పెంచుతారా ఏంటి అనేది అనౌన్స్మెంట్ టు బి మేడ్ సార్. వై డు జంప్ ద గన్? వై డు యు హావ్ టు వరీ అండ్ వై డు యు హావ్ టు హావ్ ఎ ప్రీమెడిటేటెడ్ ఒపీనియన్ అబౌట్ ఇట్? అంటే ఈ రోజు మీరు అనౌన్స్ చేస్తారని అనుకున్నారు ప్రెస్ మీట్ లో. నేను చెప్పలేదు కదా, నేను చేస్తాను. మీరు రాశారు, మీరే మళ్ళీ అంటే నేనేం చేయాలి దానికి? సార్ జర్నలిస్టులు పాస్ లేవని ఉన్నాయా సార్? क्या हुआ? आप कौन सी पब्लिकेशन से हैं? INN से. इसके बारे में तफसील से बात करेंगे. आज एक अच्छी शुरुआत हो रही है, उसके बारे में बात कीजिए. अब नहीं, बहुत अच्छी बात है. आपकी सवाल भी बहुत अच्छी सवाल है. तफसील में बात करेंगे. आज उसकी जल्दबाजी ना करें. आज जो 30 किलोमीटर चालू हो रही है उसके बारे में लिखिए. आज सब कुछ लिख देंगे तो खुलासा कर देंगे हम भी, तो क्या फायदा है? इसके बारे में पहले लिखिए, बाद में बाकी चीज देख लेंगे. సార్ మెట్రో ఆలస్యం కారణంగా దాదాపు 3,000 కోట్లు పెరిగిందని అంటున్నారు. ఈ భారం ఎవరు భరించాలి సార్? ప్రభుత్వమా లేదంటే ఎల్ఎన్టీయా? ఎవరన్నారు భారం భరించాలి అని? ఎవరన్నారు? ఎవరు అడిగారు? అంటే ఇప్పుడు చెప్తున్నారు కదా సార్, ఎల్ఎన్టీ దాదాపు 3-4 కోట్లు భారం పెరిగింది ఆలస్యం కారణంగా. ఇప్పుడు మీ లెక్క ప్రకారం ఎంత ఖర్చు ఉంటుందంటారు? అది పెరిగింది ఎంత పెరిగింది? 10 to 14,000 crores 10 to 14,000 crores అయిందని చెప్పారు మీకు? ఎవరు చెప్పారు ఇది? నన్ను అడిగారు కదా సార్, అది చెప్తున్నా. ఇప్పుడు అయిన పాయింట్ ఏంటంటే, దిస్ ఇస్ అ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. వాట్ మేక్స్ ఇట్ యూనిక్ ఇస్ ఇట్స్ అ పార్ట్నర్షిప్. గవర్నమెంట్ కి ఒక ప్రైవేట్ సంస్థకి ఒక పార్ట్నర్ గా అనుకున్నప్పుడు ఐ డోంట్ బిలీవ్ ఇన్ making a statement about a discussion I am having in privacy with my partner in a public domain. సందర్భం వచ్చినప్పుడు ప్రజల ముందు చెప్పాల్సి వచ్చినప్పుడు అన్ని చెప్తాం. కానీ వారి రోజు అడుగుతున్నారు, మీరు అనేది పాక్షికంగా వాస్తవమే. రేట్లు కాస్ట్ ఎస్కలేషన్ అయ్యింది కాబట్టి వారు అడుగుతున్నారు.
కానీ ఒక ఫైనాలిటీకి రాకముందు, ఒక ఇతమిద్దమైన క్లారిటీ రాకముందు పబ్లిక్ డొమైన్ లో ఈ రోజు దాని గురించి మాట్లాడడం కరెక్ట్ కాదు. ఒక పార్ట్నర్ అన్నప్పుడు, పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అన్నప్పుడు సమస్యలు ఉంటాయి. దిస్ ఇస్ యూనిక్ ప్రాజెక్ట్. ఈ స్థాయిలో ప్రాజెక్ట్ ప్రపంచంలోనే ఎక్కడా లేదు మెట్రోలో. కాబట్టి సమస్యలు ఉంటాయి, వాటిని సామరస్యంగా పరిష్కరించుకుంటాం. మీ ద్వారా ప్రజలకు చెప్పాల్సి వచ్చిన పరిస్థితి, సందర్భం వచ్చినాడు ఓపెన్ గానే బహిరంగంగా చెప్తాం. సార్ అదేవిధంగా నియామకాలకు సంబంధించి ఎట్లాంటి క్లారిటీ ఎక్కడా లేదు. అన్ని ఏ నియామకాలు? ఇందులో మెట్రోకి సంబంధించి ఇందులో తెలంగాణ వాళ్ళకి ఎంతమందికి ఉద్యోగాలు? ఇప్పుడు ఈ రోజు నవంబర్ 25, 28 నవంబర్ నాడు మెట్రో ప్రారంభం కాబోతా ఉంది. మీ లెక్క ప్రకారం ఎప్పుడు అయ్యిండాలి రిక్రూట్మెంట్? నిన్న మొన్న అయింటదా? రిక్రూట్మెంట్ ఎప్పుడు అయింది బ్రదర్? ఇంత పెద్ద ప్రాజెక్ట్ జరగాలన్నప్పుడు రిక్రూట్మెంట్ హాస్ బీన్ హ్యాపెనింగ్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ లాస్ట్ 3-4 years. సో ఈ రోజు కొత్తగా వచ్చింది ఏమీ లేదు, కొత్తగా రిక్రూట్మెంట్ జరిగింది ఏమీ లేదు. ఎల్లుండి ట్రైన్ ప్రారంభం అయితే ఈ రోజు రిక్రూట్మెంట్ చేస్తారా? కాబట్టి నా రిక్వెస్ట్ ఏంటంటే, రిక్రూట్మెంట్, ఇంజనీరింగ్, ఇప్పటిదాకా జరిగిన పనులు ఇవన్నీ ఎవరు లేకుండా జరగలేదు కదా. రిక్రూట్మెంట్ అయింది, మొత్తం సిబ్బందిని నియమించారు, వారికి ట్రైనింగ్ అయింది. 29 నుంచి ప్రజలకు అందుబాటులోకి రాబోతాం. కాబట్టి 1000 మంది సిబ్బందిని ఇప్పటికే అందులో నియమించున్నాము. వారు ఎల్ఎన్టీ వారు పెట్టుకున్నారు, హెచ్ఎంఆర్ వాళ్ళు రిక్రూట్మెంట్ చేశారు. ఇది మన ప్రభుత్వం రాకముందు నుంచి జరుగుతున్న కార్యక్రమం. కాబట్టి రిక్రూట్మెంట్ కూడా జరిగింది, అంతా జరిగింది. అంటే ఇవన్నీ కూడా అనవసరంగా ప్రజల్లో లేనిపోయిన అనుమానాలు తలెత్తే విధంగా మాట్లాడడం మంచిది కాదు. ఒక మంచి కార్యక్రమం జరుగుతుంది, మంచి మాట్లాడరాదు. మినిస్టర్ గారు, ఇప్పుడు మెట్టిగూడ నాగోలు దాదాపు 1 year క్రితం ప్రారంభం పూర్తయింది. ఇప్పుడు కూడా స్టేషన్ కింద భాగంలో పైనుంచి దిగాలంటే మట్టిలో దిగాల్సిన పరిస్థితి వచ్చింది. పనులు కూడా జరగలేదు. దీనివల్ల ఎందుకు జరిగింది? ఒకటి మాత్రం వాస్తవం సార్, నాగోల్ మెట్టిగూడ 8 kilometerల ముందే రెడీ అయినప్పటికీ మీరు అన్నది వాస్తవమే. కాకపోతే ఎండ్ టు ఎండ్ కనెక్టివిటీ ఉండాలనే మేము 30 kilometerలు అయ్యేదాకా కూడా ఆగాం. ప్రజలకు కూడా సౌకర్యం ఉండాలి, ప్లస్ ఈ ట్రాఫిక్ కూడా తగ్గాలనే ఉద్దేశంతో ఆగినాం. అయితే కొన్ని చోట్ల ఇంకా ఇప్పుడు చెప్పాను, ఐ ఓన్లీ అగ్రీడ్ అండ్ ఐ ఓన్లీ కమ్ ఫార్వర్డ్ అండ్ సే టీథింగ్ పెయిన్స్ ఉంటాయి, చిన్న చిన్న సమస్యలు ఇనీషియల్ డేస్ లో కొన్ని ఉంటాయి. వాటన్నింటినీ కూడా హెచ్ఎంఆర్ సవరిస్తుంది. ఎల్ఎన్టీ హెచ్ఎంఆర్ టుగెదర్ వీల్ ఎన్ష్యూర్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేషన్, ఐ డెంట్ సే ఇట్ జస్ట్ లైక్ దట్ ఈచ్ అండ్ ఎవ్రీ స్టేషన్ విల్ బి హబ్ ఆఫ్ యాక్టివిటీ. ప్రజలకు ఇక్కడ అన్ని రకాల సౌకర్యాలు, కింద దిగిన తర్వాత కూడా అర్బన్ రిజ్యువనేషన్ ప్రాజెక్ట్ కూడా జరుగుతా ఉంది. హాకింగ్ జోన్స్ కూడా క్రియేట్ చేస్తా ఉన్నాం, పార్కింగ్ ఏరియాస్ కూడా క్రియేట్ చేస్తా ఉన్నాం. కొద్దిగా టైం పడుతుంది, అన్ని కుదురుకొని స్థిరంగా ఒక దశకు వచ్చేసరికి కొద్దిగా టైం పడుతుంది. బట్ ఐ ప్రామిస్ యూ వీఆర్ ఫోకస్డ్ ఆన్ దిస్. ఇంకా నేను ఎవరైనా అడుగుతారేమో అనుకున్నాను. ఫేజ్ 2 గురించి కూడా ఆల్రెడీ పనులు ప్రారంభించాం. మేము కూడా మా ఇంటర్నల్ వర్క్ కూడా ప్రారంభించాము. నేను మళ్ళీ జనవరిలో జపాన్ కూడా పోతున్నాను. మెట్రో 2వ దశకు సంబంధించి కూడా మా ప్రయత్నాలు, మా డిస్కషన్స్ ఇప్పటికే ప్రారంభించాము. దానిపైన కూడా దృష్టి సారి. ఎన్ని కిలోమీటర్లు ఉంది సార్? అది మళ్ళీ చెప్తాను, ఈరోజు ఎందుకు లేదు, ఇంకో రోజు చెప్తాను. సార్ మంత్రి గారు ధన్యవాదాలు సార్. ఈరోజు మెట్రో ప్రారంభించడానికి మన ఉప్పల్తో పాటు నగర ప్రజలంతా ఆనందంతో ఉన్నారు సార్. అయితే ఒక రిక్వెస్ట్ ఏంటంటే సార్, ఉప్పల్ సంబంధించిన ల్యాండ్స్ మొత్తము మన మెట్రో వాళ్ళు 150 ఎకరాలు తీసుకున్నారు సార్. అయితే వాళ్ళ రైతు ఇక్కడ రైతు సార్, రిపోర్టర్ ఉన్నాయి సార్. అయితే రిపోర్టర్ ఉన్నాయి సార్. అయితే దీనిలో మేము రైతులకు సంబంధించిన విషయం మాట్లాడుతున్నాం సార్. అయితే మన మెట్రో స్టేషన్ ఇంత అందంగా ఉంది, కానీ పక్కనే డంపింగ్ యార్డ్ ఉంది. ఇంకోటి ఏంటి సార్, ఈ మెట్రో స్టేషన్కి ఇచ్చిన దాంట్లో కొంతమంది రైతులు గరీబోలు ఉన్నారు సార్. అంటే మీరు ఎంక్వైరీ చేయండి సార్, విచారణ చేశారు. మీరు గరీబోలు ఉంటే వాళ్ళ పిల్లలకి ఏమైనా జాబ్లు ఇచ్చే అవకాశం ఉంటే చిన్న జాబులైనా పర్లేదు. ఒక రిక్వెస్ట్ ఏంటంటే, ఉప్పల్ బగాయత్ రైతులకు సంబంధించి 12 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న సమస్యని ఈ ప్రభుత్వం పరిష్కరించింది. ఆ విషయం దయచేసి మీరు గమనంలోకి తీసుకోవాలి. ఒకటి, చరిత్రలో ఏ ముఖ్యమంత్రి గారు కూడా అంత ఉదారంగా సీలింగ్ భూముల విషయంలో కూడా ఒక నిర్ణయం తీసుకొని వెంటనే స్పందించి అంత అగ్రెసివ్ గా మూవ్ అయ్యి చేయలేదు. అదొకటి కంప్లీట్ చేశాం. స్టాంప్ డ్యూటీ ఎగ్జామ్షన్ అడిగారు 35 కోట్లు, అది కూడా చేశాం. కాబట్టి రైతుల కోసం తెలంగాణ ప్రభుత్వం, గౌరవ ముఖ్యమంత్రి గారు వారికి ఉన్న కమిట్మెంట్ అట్లనే ఈ పని ఈ రోజు స్టేషన్ ప్రారంభోత్సవానికంటే ముందు, మెట్రో ప్రారంభోత్సవానికంటే ముందే జరగాలని మీరు ఏదైతే కోరుకున్నారో దాన్ని కూడా మార్చుకున్నాం. అట్లా నాగోల్ అనే పేరు తీసి ఉప్పల్ డిపో అని పేరు పెట్టమన్నారు, అది కూడా పెట్టాం. ఇప్పుడు మీరు అడుగుతుంది ఏంటంటే ఈ డంపింగ్ యార్డ్ తరలించమన్నారు. తప్పకుండా దాన్ని కూడా తరలిస్తాము. ఆ విషయంలో మా కమిట్మెంట్ ఉంది. ఉద్యోగాలు అనేది ఇంతకుముందే నేను చెప్పాను. ఈ రోజు మెట్రో ప్రారంభం అవుతుందంటే, రేపు మెట్రో ప్రారంభం అవుతుంటే ఈ రోజు రిక్రూట్మెంట్ జరగదు. ఇప్పటికే జరిగింది. వేలాది మందికి హెచ్ఎంఆర్ లో ఇప్పటికే, ఎల్ఎన్టీలో హెచ్ఎంఆర్ లో ఇప్పటికే ఉద్యోగాలు ఇచ్చారు. కాబట్టి ఈ రోజు కొత్తగా ఈ డిమాండ్ పెట్టడం అనేది సమంజసం కాదు. భవిష్యత్తులో అవకాశాలు ఉంటే చూద్దాం. సార్, షబీర్ అలీ గారు మాట్లాడుతూ ఈ మెట్రో క్రెడిట్ కాంగ్రెస్ దే అని చెప్పి అంటున్నారు. దీనిపై మీరేమంటారు?
ఉర్దూలో హిందీలో పాట ఉంది, మీరు వింటారు. కుచ్తో లోక్ కహేంగే అనో పాట ఉంది, మాట్లాడేవాళ్ళు మాట్లాడతారు. దాన్ని సార్ ఈ 30 కిలోమీటర్స్ స్ట్రెచ్ కి హౌ మచ్ స్పెంట్ సో ఫార్? ఏ సార్, ఈ 30 కిలోమీటర్స్ స్ట్రెచ్ కి ఎంత ఖర్చు చేశారు? ఇంతమంది అంటే కనబట్లేదు అన్న, ఎవరెక్కడి నుంచి మాట్లాడుతున్నా. 30 కిలోమీటర్స్ స్ట్రెచ్ కి ఎంత ఖర్చు పెట్టామా? మొత్తం అయిపోయినాక లెక్కలు చూసుకున్నాం అన్న. ఇప్పుడు తొందర ఉంది, మొత్తం అయిపోయింది. వచ్చే సంవత్సరం మొత్తం అయిపోతుంది. అయిపోయిన తర్వాత మొత్తం లెక్కలు మీ ముందు పెడతాం. తొందర ఉంది. వాట్ ఈస్ ద డెడ్ లైన్ ఫర్ ద కంప్లీషన్ ఆఫ్ ది ఎంటైర్ ప్రాజెక్ట్? నెక్స్ట్ ఇయర్ సార్, నెక్స్ట్ ఇయర్ అరౌండ్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్ హోప్ఫుల్లీ విల్ కంప్లీట్ ఎవ్రీథింగ్ అరౌండ్ దిస్ టైమ్ నెక్స్ట్ ఇయర్. సార్ పాత బస్సు అలైన్మెంట్ గురించి, సార్ పాత బస్సు అలైన్మెంట్ సార్, పాత బస్సు అలైన్మెంట్ ఏమైనా ఖరారైందా సార్? मैं अभी उनको बोल रहा था, साहब को भी, आईएनएन के जो साहब है उनको भी बोल रहा था कि तफसील में बात करेंगे, आज छोड़ दो मेरे को. ओके, मल्लोकसारी, I just wanted to quickly also thank the national media which is here. It's a delight that an engineering and a financial innovation like Hyderabad Metro is being launched on the 28th of November by no less a person than the Honorable Prime Minister himself. This is a project which is one of its kind. This is a project which is the largest in public-private partnership mode in the world. And I am delighted that an Indian MNC like L&T has actually started off this project, and we are on the verge of completion, especially with respect to phase 1. This is the longest stretch that is being unveiled. Longest stretch that is being unveiled for any metro in India today. And I am delighted that multimodal connectivity, amenities in the stations, and also parking places, and the new age interventions such as feeders, that too with electric vehicles, etc., has been thought out. While there may be some teething pains, we request the people of Hyderabad to bear with us till we stabilize. We also request the people of Hyderabad, and we solicit their cooperation in making sure our metro remains the cleanest metro in the entire country. And we request the cooperation of media as well. You've been tremendously supportive so far. I hope and I request all of you to continue with your unstinted support, unstinted positive coverage. There is a lot of excitement. There is a lot of expectation in the air with respect to Hyderabad Metro. Each and every metro station would be a hub of activity. Each and every metro station would also serve as a footover bridge. As I have mentioned, we'll also be creating skywalks into the nearby commercial establishments so as to alleviate the congestion onto the main carriageway and main onto the streets around the stations. But I sincerely do believe and sincerely do hope that this kind of disruption, this kind of innovation with respect to a public-private partnership which has never been attempted in the past in the world is going to be a huge success. It will bring laurels not only to the city of Hyderabad but also to our partner L&T. I must compliment L&T Metro Rail and Hyderabad Metro Rail, both the MDs Shivanand and NVS Reddy and their teams, for toiling really hard over the last few months, for working day in and day out in 24 hours almost on some occasions to ensure that we meet this deadline. I'm delighted that no less a person than Honorable Prime Minister himself is launching this on the 28th of November at 2:15 p.m. Unfortunately, there will not be an occasion for the Honorable Prime Minister or the Chief Minister to address the media friends. And through you, I would like to appeal that we will be starting full services from 29th at 6 a.m. in the morning, which will go on till 10 a.m. in the night, 10 p.m. in the night. And this is just the beginning. And later, in days to come, after a few months, we will try and enhance the timings from 5:30 to 11, or depending on the demand from the people. So once again, I thank you all. I sincerely do hope that we can keep our metro up and running and keep our metro stations very, very clean. Thank you very much. 2 నిమిషాలండి. ఏ సభ కూడా ఇది ప్రెస్ కాన్ఫరెన్స్ అయినప్పటికీ కూడా ఓట్ ఆఫ్ థ్యాంక్స్ లేకుండా పూర్తి కాదు. మీ అందరికీ యాద్ చేస్తున్నాను, మెట్రో స్టార్ట్ చేసినప్పుడు హైదరాబాద్ మీకు కళ చూపించడం జరిగింది. ఆ కళలో చెప్పడం జరిగింది, మెట్రో వచ్చిన జానపద గీతంలో హైదరాబాద్ ఉన్నందుకు మరదల మైసమ్మ, మన అదృష్టం మంచిగుంది మరదల మైసమ్మ అని మొత్తం అందరికీ చెప్పడం జరిగింది. అది ఈ రోజున సత్యం కాబోతుంది. దానికి నాకు ఈ అవకాశాన్ని ఇచ్చినటువంటి పెద్దలందరూ కూడా, ఇప్పుడు రవాణా మంత్రి మన మహేందర్ రెడ్డి గారు, మన ఎక్సైజ్ శాఖ మంత్రి పద్మారావు గారు, మన మంత్రి కేటీ రామారావు గారు, తర్వాత మేయర్ బొంత రామ్మోహన్ గారు,
డిప్యూటీ మేయర్ బాబా ఫసీద్దీన్ గారు, ఎమ్మెల్యే మన ఎల్ఈఎస్ఎస్ ప్రభాకర్ గారు, ఎంపీ మా అన్న మల్లారెడ్డి అన్న, అందరూ కూడా ఈ రోజు వారి విలువైన సమయాన్ని వారు కేటాయించి ఇక్కడికి వచ్చి తర్వాత అందరికంటే కూడా మన శివానంద్ వారి యొక్క టీం చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రపంచంలో ఎక్కడ చదివినటువంటి ఇంజనీరింగ్ అద్భుతాన్ని ఇక్కడ మనం సృష్టించడం జరిగింది హైదరాబాద్ లో. ఇది భారతీయుల సత్తాకి ఒక తార్కాణంగా ఇక్కడ ఇంత మంచి మెట్రోని కట్టడం జరిగింది. వారందరికీ హైదరాబాద్ తరఫున మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ తర్వాత ప్రెస్ మిత్రులందరికీ కూడా, మీడియా మిత్రులందరూ కూడా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ దేశ అన్ని చోట్ల నుంచి ఆల్ నేషనల్ మీడియా ఆల్సో కమ్ హియర్. ఐఎమ్ థ్యాంకింగ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ ఆన్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ. మన ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఈ సమావేశం ఏర్పాటు చేసి ఈ రైడ్ ముందు అందరికీ చూపించాలని చెప్పడం జరిగింది. మన ముఖ్యమంత్రి గారు ఇంత చక్కటి కానుకను హైదరాబాద్ నగరానికి ఇచ్చినందుకు అందరికీ మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఇది ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.